స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మొట్టమొదటి అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ మాటలు. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయ్యున్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినిచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. క్రీస్తు యేసునందు తండ్రి జీవమునిచ్చు నియమములోనికి తండ్రి స్వాతంత్రములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఇదిగో తండ్రి, ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. ఈ ప్రపంచ ప్రజలందరినీ తండ్రి పాప విముక్తులుగా చేయాలని 2000 సంవత్సరముల క్రితమే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపించి కలువరి శిలువలో తండ్రి ప్రాణత్యాగం చేయించారు. దేవా, ఆ బలియాగము ద్వారా ప్రతి ఒక్క మనిషిని మీకు కుమారులుగా చేసుకోవాలని తండ్రి తలంపు కలిగి ఆయన్ని లోకానికి పంపించారయ్యా. మనుషులు యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలోనే శాస్త్రులు పరిసయ్యులు ఆయన వద్దకు వచ్చి మేము దేవుని క్రియ చేయాలంటే ఏమి చేయాలి అని ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పిన మాటలు, మీరు ఆయన పంపిన వాని యందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని తెలియచేసిన మాటలను బట్టి తండ్రి వేవేల స్తుతులు స్తోత్రాలు. ఆనాడు ఎలాగైతే శాస్త్రులు పరిసయ్యులు అపార్థం చేసుకున్నారో యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఈనాడు యేసుక్రీస్తుని అంగీకరించామని చెప్పుకుంటూ మా పాపాలు కడిగాడు అని చెప్పుకుంటూ క్రైస్తవులు కూడా యేసుక్రీస్తుని కొన్ని విషయాల్లో పక్కన ఉంచుతూ ఉన్నారని వాక్యం ద్వారా అర్థమవుతూ ఉన్నది. దేవా, క్షమించండి వారిని. క్రీస్తు యందు ప్రతి ఒక్కరూ నిలిచి ఉండులాగన తండ్రి మీ కృపా మహదైశ్వర్యమును వారు పొందుకొనులాగన దీవించి ఆశీర్వదించమని. ఇదిగో తండ్రి, నిలబడి మాట్లాడుతున్న నా యందు ఏమీ లేదు కానీ దేవా, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించి ఆ మాటలను మేము స్వీకరించి తండ్రి నడుచుకునేలాగన దీవించి ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. వాతావరణ కారంగానో మరి ఏమిటో తెలియదు కానీ ఫంక్షన్లు ఏమన్నా తగిలినాయో ప్రభు సన్నిధిని దూరం చేసుకుంటూ ఉన్నారు. సరే, వచ్చిన మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం.
అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ మాటలు, ఈ అపోస్తులుడైన పౌలు గారు ఎవరి యొద్దకు పంపించబడిన వారు అంటే అన్యజనులకు స్వార్థను తెలియజేయడానికి, యేసుక్రీస్తుని గురించి తెలియజేయడానికి పంపబడిన అపోస్తులుడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈయన మాటల్ని మనం చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా మనం ధ్యానించినట్లయితే ఈ పత్రికలను, దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా మనకు అర్థమవుతుందని తెలుసుకోవచ్చు. దేవుడు మనకి పంపించిన అపోస్తులుడైన పౌలు గారు. ఆయన రాసిన పత్రికలు చాలా మనకి ప్రాముఖ్యమైనవిగా మనం ఎంచుకుని ధ్యానించాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక ఈ రోజున వాక్య పఠనంగా 21వ వచనం నుంచి మనం చదువుకున్నాం కనుక ఒక్కసారి చదువుకుని ముందుకు వెళదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము పైన చదువుకుని పైన మాట్లాడుకుంటే అర్థమయ్యేది కాదు, కానీ దేవుడు ఎందుకు ఎలా రాయించాడు ఈ మాటల్ని అని మనం ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనకుంటే ఆ మాటలు మనకి గ్రహింపుకు వస్తాయి. దుష్ట స్వభావం అనేది మన హృదయాల్లో ఉండదు. యాకోబు గారు తెలియజేసినట్లుగా మన హృదయంలో ఏముండకూడదు అంటున్నాడు. అది ఉంటే కనుక, ఆ స్వభావం మనలో ఉంటే వాక్యం మనలో ఫలించదు. ప్రియమైన వాళ్ళు కనుక సాత్వికముతో అంగీకరించండి అంటున్నాడు. వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? సాత్వికము. ఈ గుణం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉంది. మన ప్రభువు దయాళుడు, సాత్వికుడు, ఎంతో జాలి కలిగిన వాడు, దయాద్ర హృదయుడు, కరుణా సంపన్నుడు. చూద్దాం, ఈ మాటలను ఆలోచించుకుంటూ వెళదాం. ప్రియమైన వాళ్ళారా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. ఎందుకంటే ఈయన క్రీస్తునందు నిలిచి ఉన్నాడు కనుక ఈయన మరణించిన లాభం లేకపోతున్నారు. ఆత్మతో సత్యముతో ఆనందంగా ఆరాధించలేకపోతున్నారు అని తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజున ఇప్పుడు అన్న నాకు బలహీనతగా ఉంది, ఈ వారం రాలేను, లేదు ఏదో వేరే సందర్భంలోనికి నేను వెళ్ళవలసి వస్తుంది, ఫంక్షన్ ఉంది అని తెలియచేస్తున్నారు అంటే అసలు దేవుణ్ణి ఆరాధించడం అనే క్రియ, ఆత్మతో సత్యముతో చేసే ఈ పని ఎంత ఆనందకరమైనదో మనకు అర్థమైతే దీనిని మించి ఏ భాగ్యము లేదని దీనికి మనం ముందుగా ప్రశంసిస్తూ ఉంటాం. కనుక ఇక్కడ కిందకు వద్దాం. అపోస్తులుడైన పౌలు గారు యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా స్థిరులుగా చేయాలనుకుంటున్నాడు ప్రతి ఒక్క మనిషిని, విశ్వాసుని. 27 వచనం చూడండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్ము గూర్చి వినులాగన. అలా వినాలి నేను. మీరు అందరూ ఏక మనస్సుతో ఉండాలి, ఒకే భావంతో ఉండాలి. సంఘం అంతా, కుటుంబం అంతా ఎలా ఉండాలి? ఒకే భావంతో ఉండాలి. వాక్యం అర్థమైనప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రియమైన వాళ్ళ ఇంకేమంటున్నాడు చూడండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అంటే సంఘం ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాడు. మనకు వాక్యం అర్థం కాకపోతే ఏం ఆలోచన చేస్తామంటే మనం ఎలా ప్రవర్తించాలో మనకే తెలియదు, ఎదుటి వారికి ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తాం. ఏమొస్తాయి అప్పుడు? ఏమొస్తాయి? సుమతి శతకాలో లేకపోతే
ఈ లోకంలో ఉన్న నీతి శతకాలు మన హృదయంలో మెదులుతాయి. ఎందుకంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నది ఏంటి? ఆ శతకాలు నేర్చుకున్నాం కదా, నీతి పద్యాలు, వేమన పద్యాలు, సుమతి శతకాలు అన్నీ నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం. అవి ఏం చేస్తామంటే సువార్తకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు సిలువల గురించి మరిచిపోయి ఏదో వారికి చెప్పాలనే తపనలో మన చిత్తం చొప్పున వారికి ఏదో శతకాన్ని తీసి ఒక పద్యాన్ని తీసి ఇది ఇలా ఉంది కదా అని చెబుతాం. నీతిని అంటే సుమతి శతకంలోనో లేక వేమన పద్యాల్లోనో లేక దేనిలోనో నీతి ఉందని నువ్వు ఆలోచన చేస్తే అసలు యేసుక్రీస్తు అనే నీతిమంతుడిని నువ్వు ఏం చేసినట్లు? పక్కన పెట్టినట్లుగా కనబడతాం మన జీవితాలు. అసలు నీతి గురించి తెలియజేయాలి అంటే ఈ లోకానికి నీతిమంతుడైన యేసుక్రీస్తుని గురించి తెలియజేయాలి. ప్రేమను గురించి తెలియజేయాలంటే యేసుక్రీస్తు గురించే తెలియజేయాలి. దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క ఆశీర్వాదం గురించి, ప్రతిదాన్ని దేవుని యొక్క విషయాలు ఏది తెలియజేయాలన్నా యేసుక్రీస్తుని గురించే లోకానికి తెలియజేయాలి. మనకున్న జ్ఞానం చొప్పునో, మనకున్న వివేకం చొప్పునో, మన తెలివితేటల చొప్పునో సువార్త పక్షమున పోరాడడం అవదు. కానిది యేసుక్రీస్తునందు మనం నిలిచి ఉంటే, ఆయనందు విశ్వాసములో మనం వేరుపారినట్లయితే, మనం యేసుక్రీస్తుని గురించి మనమే ఎలాగైతే మనం నేర్చుకుంటామో, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడని ఎప్పుడైతే ఎరుగుతామో, లోకంలో ఉన్న అనీతిమంతుల్ని లేక పాపం చేత పట్టబడిన వారిని, ఇదిగో యేసుక్రీస్తును నమ్ముకుంటే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని వారికి సువార్తను మనం తెలియజేయగలుగుతాం. ఇక్కడ దేవుడు నాకు ఈ రోజున ఆలోచన ఇచ్చిన వాక్యం ఉదయకాలంలో ఏం చెబుతుందో ఈ ఒక వాక్యాన్ని బట్టి దేవుడు ఈ రోజున నడిపింపునిచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. చూడండి, ఏ సువార్త పక్షము అని చెబుతున్నాడు ఇక్కడ? క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలట. అంటే సువార్తలు చాలా ఉంటాయి ఈ లోకంలో. నీతి అనగానే లోకంలో కూడా చాలా నీతులు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా బ్రతుకున్న కాలంలో తెలియచేసిన మాటలు ఏమిటి అంటే, మీరు శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల ఏమవుతారట? దేవుని ఎదుట నీతిమంతులు కాలేరు. అంటే శాస్త్రుల నీతి ఏమిటి? పరిసయ్యుల నీతి ఏమిటి? శాస్త్రుల నీతి ఏమిటి? పరిసయ్యుల నీతి ఏమిటి? వారికి ఉన్న నీతి కంటే నీ నీతి అధికం కావాలంటే ఏం చేయాలని ఆలోచన చేసామంటే దేవుని యొక్క వాక్యం అర్థం కానప్పుడు శాస్త్రుల నీతి ఏమిటి? ఉన్న వాటిలో ప్రతి దానిలోను, సోపు గింజల్లో, జీలకర్రలోను, ప్రతి దానిలోను దశమ భాగం తీసి దేవునికి ఇచ్చే అలవాటు వారికి ఉంది. అంతకంటే ఎక్కువ ఇవ్వాలని బోధకులు తెలియజేశారు. కానీ కాదు, నువ్వు దానికంటే అధికమైన నీతి ఎవరు అంటే దేవుడు అనుగ్రహించిన యేసుక్రీస్తు కృపను నువ్వు అంగీకరించి తీరాలి. యేసుక్రీస్తు అనే నీతిమంతుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించి తీరాలి. అంతే చెబుతున్నాడు ఇక్కడ. ఏమని చెబుతున్నాడు? క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? సంఘానికి ఏం నేర్పించాలి? మనం ఏ ప్రవర్తనను నేర్పించాలి? రోల్ మోడల్గా ఎవరిని చూపించాలి? శాస్త్రుల్ని చూపించాలా? పరిసయ్యుల్ని చూపించాలా? ఒక ధర్మశాస్త్రాన్ని మనం బోధిస్తున్నామంటే ఆ ధర్మశాస్త్రాన్ని వెంటాడేవారు ఎవరు? శాస్త్రుడు, నీ పరిసయ్యులే. చెప్పం కానీ మనం ధర్మశాస్త్రాన్ని వెంటాడాలన్నప్పుడు ఏమి చేయాలనే ఆలోచన శాస్త్రుల నీతిలాగే మన నీతి కూడా ఉండాలి అనేది ఆలోచన చేస్తున్నాం. కానీ యేసు యొక్క అపోస్తులుడైన పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడు? మనం ఎలా ప్రవర్తించాలంటున్నాడు అంటే ప్రవర్తించడం అంటే నడుచుకోవడం. సంఘంలో జనులు ఎలాగ నడుచుకోవాలని నేర్పించాలి. ఏ ప్రవర్తన కలిగి ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అంటే ఇదిగో క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి అంటున్నాడు. క్రీస్తు ఏం చేశాడు? సువార్త తెలియాలి మనకి.
ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు ఏ సువార్త చేశాడో మనకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువువారు సువార్త చేశాడే లోకంలో, చేశాడు కదండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము చదువుకుంటాం, కానీ మనం ఆ మాటలను నెట్టుకుంటూ వెళ్ళిపోతామో అనిపిస్తూ ఉంటుంది. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్న మాటలను మనం గ్రహించుకుంటే గనక 20వ వచనం కాడి నుంచి చూద్దాం ప్రియమైన వారలారా. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెబుతున్నానయ్యా అంటున్నాడు. పరలోక రాజ్యం వెళ్ళాలన్నది అందరి ఉద్దేశం. ఎవరికి ఆశ ఉంది పరలోక రాజ్యం వెళ్ళాలని? ఎవరికి ఉంది ఆశ పరలోక రాజ్యం వెళ్ళాలని? ప్రతి ఒక్కరికి ఉంటుంది సంఘంలో. కానీ దాని సీక్రెట్స్ ఏంటిది అని తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువువారు ఈ భూమి మీద బోధించిన బోధ ఏమిటి, సువార్త ఏమిటి? ఆ సువార్తలో నిలిచి మీరు నడుచుకోవాలి అని అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. మనకి అయితే నేను ఒక మాట చెబుతాను వినండి. వేరు అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అక్కడ? నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకులునగునని పూర్వము మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే యేసుక్రీస్తు చెబుతున్నాడు ఇక్కడ, నేను మీతో చెప్పునిదేమనగా, ఏమంటున్నాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. పాత నిబంధన ఏం చెప్తుంది? సహోదరుని చంపితే నేరం, శిక్షార్హుడు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ చట్టాన్ని రోల్ మోడల్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీ సహోదరుని మీద ఏం చేయకూడదు? కోపపడకూడదట. కోపపడితే నువ్వు నరహత్య చేసిన వాడిగా దేవుడి జాబితాలోనికి తీసుకుంటానని చెబుతున్నాడు. అంటే చట్టాన్ని మార్చాడా? రోల్ మోడల్ చేశాడా? చేశాడు. ఇదేంటండి ధర్మశాస్త్రమే పాటించడం కుదరదు అని మీరే చెబుతారు. మరి అంతకంటే ఎక్కువైన నీతి గల దేవుని ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ద్వారా బోధించినప్పుడు ఆ నీతి వాక్యాలను మేమెలా అనుసరించాలి, ఎలా జీవించాలి అనే ఆలోచన కూడా మనకి రాకపోదు, వస్తుంది. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నవారికి ధర్మశాస్త్రపు ఆజ్ఞలను నెరవేర్చడంలో వాళ్ళు తప్పనిసరిగా నిలబడి ఉండాలి. ధర్మశాస్త్రమునంతటినీ నిర్వర్తించి పాటించిన తర్వాత ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే కనుక ధర్మశాస్త్రం అంతటినీ తప్పిపోయిన వాడిగా కనబడుతున్నాడు దేవుడికి. కానీ దేవుని కృపలో ఉన్నవాడు, యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం అనుకుంటా. యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నవానికి ఏ శిక్షా విధి లేదు. నిలిచి ఉండడం అంటే ఆయన బోధ ఏమిటో తెలియాలి, ఆయన
వార్త ఏమిటో తెలియాలి. ఆయన ఏం తెలియజేశాడు మనుషులకు, దేవుని నీతిని ఎలా కనుపరిచాడు. శాస్త్రుల పరిశీలి ఏమంటారు? ఎవరైనా ఒక భర్త భార్యను విడనాడవచ్చా ప్రభువా అని అడుగుతారు. వచ్చి అడిగినప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? మోషే మీకేం చెప్పాడు అన్నప్పుడు, ఇదిగో పరిత్యాగ పత్ర ఇచ్చి విడనాడవచ్చు అని చెప్పాడు. అంటే దేవుని సంకల్పంలో అలా లేదురా నాన్న, మీ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు అలా రాయించి ఇచ్చాడు ఆ పత్రిక ఇచ్చి వేరుబాటుగా జీవించమన్నాడు. కానీ దేవుడు ఆది నుండి మనుషులను ఏకం చేశాడు. ఒక ఆదామును అవ్వమ్మను వారు ఏకముగా జీవించాలి. ఏ సమస్య వచ్చినా, ఏ లోటు వచ్చినా, బాధ అయినా, కరువైనా, నిందైనా, ఏదైనా సరే, వస్త్రహీనత అయినా, ఏది కూడా వారిని వేరుపరచకూడదు. ఎందుకంటే వారిద్దరిని దేవుడు ఏక శరీరముగా చేశాడు. ఆ ఏక శరీరములో నుండి వేరుపరచడానికి వీలు లేదు అని తెలియచేస్తూ ఉన్నాడు. లోక చట్టాలైతే ఏం చెబుతున్నాయి? నీకు ఇష్టమైతే మరొకరిని వివాహం చేసుకోవచ్చు. చట్టాలు మారిపోతూ ఉంటాయండి. ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఒక రకమైన సెక్షన్స్ ఉంటూ ఉంటాయి. అదే వేరే దేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ సెక్షన్లు వేరుగా ఉంటాయి. భార్యాభర్తలకు ఉండే బంధాన్ని బట్టి, లేకపోతే ఒక మనిషిని చంపిన సెక్షన్స్ ఏంటి వేరుగా ఉంటాయి. ఈ గల్ఫ్ కంట్రీస్ వెళ్ళామనుకోండి, ఒక మనిషికి ఏదైనా కీడు చేస్తే ఆ మనిషిని స్పాట్లో ఏం చేస్తారంటే సెంటర్లోకి తీసుకొచ్చి వాళ్ళకి, ఇప్పుడు మన నరేంద్ర సెంటర్ ఉంది చూసారా, అలాంటి సెంటర్లోకి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఊరు తీసేస్తారు. ఏమన్నా ఊరు తీసేస్తారు. అలా మన ఇండియాలో జరుగుతుందా? జరగదు. మన చట్టం వేరు. అలాగే యూదులకున్న చట్టం వేరు, యూదులకున్న నియమ నిబంధనలు వేరు, ఈ రోజున క్రైస్తవులకున్న నియమ నిబంధనలు వేరు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏ సువార్త అయితే తెలియజేశాడో ఆ సువార్త ద్వారా మనమందరము స్థిరపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఇక్కడ పైనుంచి ధర్మశాస్త్రాన్ని చెప్పుకొస్తున్నప్పుడు మీకు చెప్పబడిన మీకు పూర్వీకులు అని చెబుతాడు. విమర్శకులు అనగుదరని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను ఇలా చెబుతున్నాను. ఇవన్నీ కూడా అలాగే చెప్తాడు. ఒక స్త్రీని వ్యభిచారం వలన పట్టుబడితే కనుక రాళ్లతో కొట్టుబడి చంపేయాలి అని చెబుతున్నారు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువువారు ఏం చెబుతున్నాడు? ఒక స్త్రీని వ్యామోహపు చూపు చూస్తేనే మీరు వ్యభిచరించినట్లు అని చెబుతున్నాడు. అంటే నీ కళ్ళు కూడా పవిత్రం చేసుకోవాలి అని తెలియచేస్తున్నాడు. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు కూడా రావడానికి వీలు లేదు అని తెలియచేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువువారి ద్వారా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాటలాడండి. తీర్పు తీర్చేటప్పుడు ఏ నియమం చొప్పున తీర్పు తీరుస్తాడో తెలియాలి మనకి. యాకోబు గారు చెబుతున్నాడు, మనం ఏ నియమంలో ఉన్నాము? క్రీస్తు యేసు స్వాతంత్రమునిచ్చి నియమం. స్వాతంత్రం ఇవ్వడం అంటే నువ్వు పాపము నుంచి విడుదల పొందిన నియమంలోనికి వచ్చేసావు. నువ్వు పాప నియమంలో లేవు. ఇప్పుడు పాపపు చెర నుండి నిన్ను విడిపించాడు, నీతిమంతుడుగా చేశాడు. ఆ సెక్షన్లోనే నిన్ను తీర్పు తీర్చబోతున్నాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. చూడండి, మరొకసారి చదవండి, అర్థమవుతుంది. స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోచున్నామంట. మనం తీర్పు ఉంది. తగినట్లుగా మాటలాడుడి, అలాగునే ప్రవర్తించుడి. మీరు ఏ నియమంలో ఉన్నారంటే స్వాతంత్రమునిచ్చు
నియమంలో ఉన్నారు, పాపపు నియమంలో లేరు మీరు. పాపపు మనస్సాక్షి మనకి కలగడానికి వీల్లేదు. దేని ద్వారా, ఏ టెక్స్ట్ బుక్ ద్వారా దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు అంటే స్వాతంత్రమునిచ్చిన నియమం యేసుక్రీస్తు నియమం. స్వార్థ, యేసుక్రీస్తు స్వార్థ ద్వారా మనకు తెలియబడిన మాటల ద్వారానే మనల్ని ప్రశ్నలు అడుగుతాడు ఆ రోజున. ఇక్కడ తీర్పు ఎలాగో అర్థమవుతుంది, మనకి తీర్పు ఉందని అర్థమవుతుంది. స్వాతంత్రమునిచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాటలాడుడి, అలాగే ప్రవర్తించుడి అని చెబుతున్నాడు కదా. అయితే మత్తయి గారు రాసిన సువార్త, అక్కడ ఏ ప్రశ్నలు ఉంటాయో చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి చూద్దాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లోనూ గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. ఒకటి జరుగుతుందంట. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి దూతల ద్వారా వచ్చినప్పుడు, మేఘారూఢుడై వచ్చినప్పుడు వచ్చి ఏం చేస్తాడట? మేకలలో నుండి గొర్రెలలో నుండి వేరుపరిచినట్లుగా ఇద్దరిని 2 భాగాలుగా చేసినట్లుగా మనకు కనబడుతుంది. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున ఏమున్నాయి? మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఎడమవైపున మేకలు ఉన్నాయి. వేరుపరిచాడు, ముందు డివైడ్ చేసాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించేసుకోండి అంటున్నాడు. ఎవరి గొర్రెలు అంటే యేసుక్రీస్తుని వెంబడించేవారు, యేసుక్రీస్తు స్వరం వినేవారు, యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం జీవించేవారు. అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, అక్కడ ఉండదు. ఆయన యందు ఉంటే కనుక నువ్వు, ఆయన కాదు మమ్మల్ని రక్షించేది, ఇంకోటి ఏదో ఉందనుకుంటే మాత్రం మేకల్లో జారాలి. పక్కన పెడతాడు, ఎడం చేతి పక్కన. ఇంకా చూద్దాం, చూడండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, ఏం చేశారని ఇస్తున్నాడు అసలు చెబుతున్నాడు. ఇక్కడ పాయింట్ చెబుతున్నాడు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు అంటున్నారు. అంటే గొర్రెలు, ఇంకా గొర్రెలని చెప్పాడు కదా, కుడివైపున ఉన్న వాళ్ళని రండి అని ఆహ్వానం పలుకుతున్న వారితో చెబుతున్నాడు. ఇవన్నీ మీరు చేశారు, రండి, కమ్ హియర్, రండి. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీరు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరటి వీళ్ళు? నీతిమంతులు అని చెబుతున్నాడు. వీళ్ళ నీతి కార్యాలేంటి?
ఏమని చెబుతున్నాడు? మీరు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, అందుకు రండి అంటున్నాడా? పిలుస్తున్నాడా? యేసుక్రీస్తునందు మీ పాపం కడగబడింది, నీతిమంతులుగా తీర్చబడ్డారు, నీతి క్రియలు చేయవలసిన వారు. ఏ నీతి క్రియలు చేయాలంటే యేసుక్రీస్తు బోధ మనకు అర్థమైతే, యేసుక్రీస్తు స్వార్థ మనకు అర్థమైతే, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు మనకు అర్థమైతే గనక మనం ఎలా జీవించాలో మనకు అర్థమైపోతుంది. తెలియకే చేశారా వీరందరూ? వీళ్ళని నీతిమంతులు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీతిమంతులు అంటున్నాడు. అందుకు నీతిమంతులట అడుగుతున్నారు. చూడండి ఏమడుగుతున్నారు? ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి అని అంటున్నాడు. ఎందుకు అడుగుతున్నారంటే వీళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు యేసుక్రీస్తు మా దగ్గర రాలే కదా, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిపోయాడు ఈయన, మేము ఎప్పుడూ యేసుక్రీస్తుని చూడలేదు, మేము ఆహారం ఇచ్చామంటున్నాడు అని అనుమానం వచ్చిందన్నమాట. అడుగుతున్నారు. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగదరు. అలా అడిగారట నీతిమంతులు. ఎప్పుడు చేసామయ్యా నీకు, నువ్వు ఎప్పుడు వచ్చావు మా దగ్గరకు? అసలు ఎప్పుడు రాలేదే. కానీ సంఘం ఏం చేస్తుంది? ఈ నీతి క్రియలు చేయాలి. ప్రియమైన వాళ్ళు, చాలామంది సంఘాల్లో అండి వచ్చిన ధనాన్ని, దేవుడికి ఇచ్చే కానుకలను, దశమ భాగాలను ఏం చేస్తారో తెలుసా అండి? ఏం చేస్తారో తెలుసా? చాలామంది నేను సంఘాలు చూస్తూ ఉంటాను, పరీక్ష చేస్తూ ఉంటాను. మాది గొప్ప సంఘం, ఎప్పటి నుంచో ఉన్న సంఘం అని ఆలోచన చేస్తారు. కానీ వచ్చిన ధనాన్ని సువార్త ఏం చేయమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు? మీ ధనమును సువార్త నిమిత్తం ఖర్చు పెట్టాలి అంటున్నాడు. దీనికోసం ఖర్చు పెట్టరండి జనం అందరం. ఏం చేస్తారంటే డబ్బు మాత్రం పైసా 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 లెక్కలో చూసుకుని మధుతమ్ముడు పడుకుంటున్నాడు. చాలా నిక్కర్చిగా ఉంటారండి. నేను చూస్తూ ఉంటాను. జీడిఎం సంఘం పేరు కూడా చెబుతున్నాను. ఏం చేస్తారంటే సంఘం వాళ్ళు అసలు లెక్కల విషయంలో తేడా ఏం రానివ్వరు. ఒక పాడ కూడేసి ఏం చేస్తారంటే బ్యాంకులోకి పట్టుకెళ్ళి లాకర్లో పెట్టి తాళాలు వేసేస్తారండి. దేవుడు ఏం చెబుతున్నాడు? సువార్త. ఎవరైనా భేదవారిగా ఉన్నారా, ఎవరైనా నీరసంగా ఉన్నారా, వాళ్ళని పరామర్శించాలి. నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి. నీ దగ్గర డబ్బు లేకపోతే ఏం చేయాలి? సంఘానికి వచ్చిన డబ్బు అయినా ఏం చేయాలి? వాళ్ళకి ధనాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఖర్చు పెట్టడానికే, దేవుని పని నిమిత్తమే దేవుడికి మనం ఇచ్చేది. ఏం చేస్తారంటే మేమండి సంఘంలో అస్సలు ₹1 ఖర్చు పెట్టమండి, దేవుడికి వచ్చిన సొమ్ము అంతా బ్యాంకులో బ్యాంకులో వేసేస్తామండి. అది అలా మూలుగుతూ ఉండాలి ధనం. ఆ ధనమే రేపు పొద్దున ఏం చేస్తుంది? వాళ్ళ మీద సాక్ష్యం తెలియజేస్తుందట. ఆ ధనాన్ని ఖర్చు పెట్టి ఆత్మలను సంపాదించాలి విశ్వాసులు. నీకు ఒక కాసు ఇచ్చాడట, ఒక అతనికి ఒకరికి 2 కాసులు ఇచ్చాడట, ఒకరికి 5 కాసులు ఇచ్చాడట. వారు ఏం చేశాడట? భూమిలో కప్పెట్టేశాడట. ఈ రోజున బ్యాంకుల్లో పాత్ర వేసేస్తున్నారు రూపాయలని. చాలా ఆనందిస్తారు. ఎందుకంటే ఎన్ని లక్షలు బ్యాంకులో నిల్వ ఉంటే అంత పెద్ద సంఘంగా ఆలోచించేస్తుంది. మేము యేసుక్రీస్తు సువార్త పక్షమును పోరాడుతున్నామా? యేసుక్రీస్తు సువార్తకు అనుగుణంగా మేము ఏమైనా జీవిస్తున్నామా? సంఘంలో ఎవరైనా బలహీనులుగా ఉంటే వాళ్ళని బలపరుస్తున్నామా? ఎవడైనా రోగి అయి ఉన్నాడా, పరామర్శించామా లేదా అనే విషయాలే లేవు ఈరోజున సంఘాల్లో. మేమెంతో గొప్ప వస్త్రాలు ధరించుకున్నాం, మేము చాలా నీతిమంతులం. ఈ జాబితా ఎవరిదంటే శాస్త్రులది, పరిసయ్యులది. నిలువుటంగీలు వాళ్ళని చూడగానే ఏమనిపిస్తుంది అంటే 2 చేతులు ఎట్టి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ రోజున పెద్ద పెద్ద ఫాస్టర్లు కూడా కోట్లు వేసుకుని బూట్లు వేసుకుని దిగుతూ ఉంటారు. వాక్యం చెప్పటం మట్టుకు చెబుతారు కానీ వారు ఏం చేయరట? వారు ఆచరించదు. ధర్మశాస్త్రాన్ని చెప్పేవాడు ఎప్పుడు ఆచరించడండి. కృపణ గురించి, దేవుని నీతి గురించి తెలియజేసేవాడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని చెప్పి
ఆ ధర్మశాస్త్రాన్ని హృదయంలో పాటిస్తూ ఉంటాడో, శరీరంతో వ్యభిచారం చేయడు, కళ్ళతో కూడా మోహించడు. ఎందుకంటే నీ యొక్క కళ్ళను కూడా దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. నీ యొక్క ఆలోచనలు కూడా ఏం చేశాడు? దేవుడు పరిశుద్ధపరిచాడు. ఇది నమ్మగలిగితే యేసుక్రీస్తుకు స్వార్థకు తగినట్లుగా మన జీవితాలను మార్చుకుంటాం. ఏ బోధలోనికి మనం వెళ్ళాలి? మనల్ని నీతిమంతులుగా చేసిన యేసుక్రీస్తు మాటలను మనం వింటే గనక అంతకంతకు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది పరలోక రాజ్యంలో మనల్ని కూర్చుండబెడతాడు. ఆయన్నే మనం వెంబడించాలి. ఎందుకంటే మన ప్రభువు, మన రక్షకుడు, మన నీతి. గొర్రెలను మేకలను ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? పురుషులను ఎందుకు ఆశీర్వదించబడిన వారిలో లోపలికి రండి అన్నాడు. ఏం చెప్పాడు? పాయింట్స్ ఏం చెప్పాడు? మీరు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఈ చెబుతున్నాడా? నీతిమంతుడైన వాడు ఎలా చేస్తాడో చేయడు. ఈ కాదు పరీక్ష చూసుకోవాల్సింది వాడు. 10th క్లాస్ పరీక్షలు అండి. ఒక విద్యార్థి 10th క్లాస్ పరీక్షలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయినప్పుడు వాడు ఏం చేయాలి? మళ్ళీ సబ్జెక్ట్ గట్టి రాయాలి కదా, పాస్ అవ్వడానికి రాయాలి. అన్ని సబ్జెక్టు రాయక్కలేదు, ఆ ఒక్క సబ్జెక్టే ప్రిపేర్ అయ్యి రాయాలి. ఆ ఒక్క సబ్జెక్టు ఒక 4 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు, రాద్దాం ప్రతి సంవత్సరం రాస్తున్నాడు, ప్రతి సంవత్సరం తప్పిపోతున్నాడు బలహీనంగా ఉండి. ఒక 4 సంవత్సరాల తర్వాత బాగా వచ్చేసింది. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి బాగా చదివాడు కదా, పట్టుదలగా చదివాడు. 4 సంవత్సరాలు బాగా చదివేశాడు సబ్జెక్టు. వెళ్ళాడు పరీక్షకు రాద్దామని కూర్చున్నప్పటికి సిలబస్ మారిపోయింది. సిలబస్ మారిపోయిందన్న సంగతి ఎవరికి తెలియదు? వీడికి తెలియదు. ఇంటికాడ ఉండి సాధన చేసేస్తున్నాడు అంతే. ఎందుకంటే స్కూల్కి వెళ్ళడు కదా వీడు, సిలబస్ మారినట్టు తెలియదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అసలు పరీక్ష రాత్రానికి అలా పరీక్ష పేపరే మారిపోయింది, ప్రశ్న పేపరే మారిపోయింది. ప్రశ్న పేపర్ మారిపోయినప్పుడు మనం ప్రిపేర్ అయింది అక్కడ లేనప్పుడు ఏం రాస్తాం మనం? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం మార్చబడింది, యాజకుడు మార్చబడిన వచనాలు ఆలోచిస్తే మనకు అర్థమవుతాయి. హెబ్రీ పత్రికలో ఉంటాయి మాటలు. ఏమంటాడంటే యాజకుడు మారిన తర్వాత యాజక ధర్మం కూడా మారిపోయింది. ఈ రోజున ఏ ధర్మం చొప్పున మీరు నడుచుకోవాలి అంటే, మీ యాజకుడు ఎవరు? మోషేయా? యేసుక్రీస్తా? యేసుక్రీస్తు మా యాజకుడు. ఆయన ఏం చెబితే అది చేయాలి. ఆయన ఏం చెబుతున్నాడు? దేవుని ఎదుట మీరు నా రక్తం వలన కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు చేయవలసింది ఏంటంటే సంఘంలో ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరు బలహీనంగా, ఎవరైనా విశ్వాసంలో బలహీనంగా ఉన్నారా? ఏం చేయాలి? వాళ్ళని బలపరచాలి. ఇవి సంఘంలో చేయవలసిన కార్యక్రమాలు. కానీ ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం అనే పలకలో ఇంకా సంఘాల్లో పెట్టుకుని మేము ఏం చేయట్లేదు? వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఏ నరహత్య చేయట్లేదు, ఏం చేయడం లేదు కాబట్టి మేము దేవుని ఎదుటి నీతిమంతులు అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు రక్తాన్ని ఏం చేస్తున్నాడు? అపవిత్రమైందిగా ఎంచుతున్నాడు. వారికి ఇంకా నరక శిక్షే వారికి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. కనుక దేవుడు రానున్న రోజుల్లో మనకింకా అనేకమైన విలువైన సంగతులు దేవుడు నేర్పించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మీ యొక్క కృపలో తండ్రి, యేసుక్రీస్తునందు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించారు, పరిశుద్ధులుగా చేశారు తండ్రి. సంఘము ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో తండ్రి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా తెలియజేసిన మాటలను బట్టి తండ్రి, సంఘమును బలపరచడానికి మీరు ఇచ్చిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. యాజకుడు మారినప్పుడు యాజక ధర్మం కూడా మారుతుందని, ఈ భూమి మీదకి వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త ఏదైతే తెలియజేశాడో ఆ మాటల ప్రకారం మేము జీవించాలని తండ్రి
మేము నీతిమంతులు అవడానికి కాదు ప్రయత్నము, ఇదిగో మమ్మల్ని యేసుక్రీస్తు నీతిమంతులుగా చేశాడు. యేసుక్రీస్తు సారూప్యంలోనికి మేము మారడానికి తండ్రి మేము చేసే ప్రయత్నం అంతా తండ్రి అట్టి కృపను మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని తండ్రి. విన్న వాక్యము తండ్రి దుష్టుడు ఎత్తుకుపోకుండానట్లుగా మా హృదయాలలో తండ్రి 60ంతలుగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించులాగన దీవించి ఆశీర్వదించమని తండ్రి. మీ కృపా మహేదైశ్వర్యాన్ని బట్టి తండ్రి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.